బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిత్యం రద్దీగా ఉండే తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయ విస్తరణను ముమ్మరం చేశారు. విస్తరణ పనుల్లో భాగంగా ఒక్కరోజు విమాన సర్వీసుల్ని అధికారులు నిలిపివేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2:30 నుంచి శనివారం ఉదయం 5 గంటల వరకు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఎయిర్పోర్ట్లో రద్దీ దృష్టిలో ఉంచుకొని రన్వే పనులను ముమ్మరం చేశారు. నానాటికి విమానాల సంఖ్య పెరుగుతున్న సందర్భంగా ఎయిర్పోర్ట్ను విశాలంగా తీర్చిదిద్దుతున్నారు. మరిన్ని అప్డేట్స్ ని తిరుపతి జిల్లా నుంచి మా ప్రతినిధి సుధీర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. సుధీర్ రెడ్డి, తిరుపతి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయము విస్తరణ కోసము ఈ యొక్క రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం నుంచి రేపటి వరకు కూడా పూర్తిగా విమానాలు రద్దు చేస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పడినప్పటికీ ఇదే మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఏర్పడినటువంటి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయము దానికి బయట ప్రదేశాల నుంచి బయట దేశాల నుంచి విమానాలు రావాలనేటువంటి విధంగా అప్పుడు తీర్చిదిద్దారు. అయితే రన్వే సరిపోకపోవడంతో మొదట ట్రైన్ చూసినటువంటి గల్ఫ్ కంట్రీ నుంచి వచ్చినటువంటి విమానం తర్వాత ఏ ఒక్క విమానం కూడా రాకపోవడంతో నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే రన్వే చాలా పెద్దపాటు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా దీనికి విస్తరణ ఎక్కువ. అప్పటి నుంచి కూడా ఈ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం మీదకు తిరుపతి ఇప్పుడున్నటువంటి రన్వే విస్తరణ లో భాగంగా పనులు కూడా వేగవంతం చేశారు. దీనికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ప్రస్తుతానికి తిరుపతి ఎంపీ అలాగే కేంద్ర మంత్రి అయినటువంటి కింజారపు రామ్మోహన్ రావు సమక్షంలో ఈ యొక్క రన్వేను కూడా పెంపుదల చేస్తున్నారు. దాదాపు మరొక 1000 చదరపు మీటర్ల వరకు కూడా పెంచేటువంటి దిశగా తూర్పు భాగాన్ని ఈ యొక్క పనులు కూడా చేపట్టారు. అందువల్ల ఈరోజు వస్తున్నట్టు ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ నలుమూలల నుంచి కూడా భక్తులు నిత్యం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 7:30-8 గంటల వరకు కూడా వాహన రాకపోకలు అనేది ఉంటాయి. హైదరాబాద్ టు తిరుపతి, ఢిల్లీ టు తిరుపతి, బాంబే టు తిరుపతి, అలాగే బెంగళూరు టు తిరుపతి వచ్చేటువంటి వాహనాలన్నీ ఎక్కువ ఉండడంతో ప్రస్తుతానికి ఈ యొక్క రన్వే మరమ్మతులు చేపట్టడం కారణంగా ఈ రోజు నిలుపుదల చేశారు. దీన్ని ముందే ఈ యొక్క కార్యక్రమానికి తీసుకున్నట్లయితే ఇటు ఎయిర్పోర్ట్స్ సంబంధించినటువంటి అథారిటీ అధికారులు కావచ్చు, అలాగే ఎంపీ వీరంతా కూడా ఈ రోజు దీని ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా రన్వేకి చేపట్టడం జరిగింది. మరి ఈ యొక్క పనులు కూడా ముమ్మరంగా చేయాలనే ఆదేశాల మేరకు పూర్తిగా ముమ్మరంగా ఈ యొక్క పనులను కూడా వేగవంతం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుధీర్. ఎర్రబంగ